యాక్చువల్గా మనం సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లం డిస్కస్ చేసాం. తర్వాత ఇయర్ అండ్ యాక్టివిటీస్ అడ్జస్ట్మెంట్ ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలని చెప్పుకున్నాం. తర్వాత కంపెనీని ఎలా స్ప్లిట్ చేయాలని కూడా డిస్కషన్ చేసాం. ఓకే, మంత్ వైజ్ మనం ప్రాఫిట్ అండ్ లాస్ ఎలా చెక్ చేసుకోవాలి, ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేసుకుంటూ ఎలా ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలని కూడా డిస్కషన్ చేసాం. టుడే క్లాస్లో ట్రేడింగ్ కంపెనీ. ట్రేడింగ్ అంటే ఏంటి? బయ్యింగ్ అండ్ సెల్లింగ్. ఇలా చేయంగా మన బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా మంత్ వైజ్ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ట్రేడింగ్ అంటే ఏంటి? పర్టికులర్గా స్టాక్ ఐటమ్స్ని పర్చేజ్ చేస్తాం, మార్కెట్లో ప్రాఫిట్కి సేల్ చేసుకుంటాం. దీన్ని మనం ట్రేడింగ్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఇంతకుముందు చేసింది సర్వీస్ ఓరియంటెడ్. ఇది ఇంకా ట్రేడింగ్ నార్మల్ సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ట్యాక్సెస్ ఇచ్చుకోవాలి. ఓకే, ఫస్ట్ మెటీరియల్లో మీకు తెలియదు కాబట్టి నేను సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ట్యాక్సెస్ ఇచ్చేవాడిని. దీంట్లో ట్యాక్స్ ఉంది అంటే ఆటోమేటిక్గా మీరు అర్థం చేసుకోవాలి. V paste, Control A save, Control A save. డైరెక్ట్ ఓచర్లోకి వెళ్తున్నా, డైరెక్ట్ ఆన్ ద స్పాట్ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తాను. ఓకే, ఫస్ట్ది F6 డేట్ మారుస్తున్నాను 1/7. మన ఇండియాలోకి జిఎస్టీ వచ్చింది 1/7 జూలైలో, కాబట్టి 1/7 ఇస్తున్నా. ఇక్కడ చూడండి, ట్రాన్సాక్షన్స్ ఆఫ్ జూలై 2020. ఓకే, క్యాపిటల్ ఆల్ట్ సి, క్యాపిటల్కి క్యాపిటల్ అకౌంట్ తీసుకోవాలి. 15 lakhs ఆల్ట్ సి, ఐసిఐసిఐ బ్యాంక్, బ్యాంక్ అకౌంట్స్, కంట్రోల్ ఏ సేవ్, కంట్రోల్ ఏ సేవ్. నెక్స్ట్ విత్డ్రా 50,000 క్యాష్ ఫ్రమ్ ఐసిఐసిఐ బ్యాంక్, కాంట్రా. నెక్స్ట్ ఫర్నిచర్ అండ్ పిక్చర్స్, కంట్రోల్ సి, F5 ఆల్ట్ సి, కంట్రోల్ వి, ఫిక్స్డ్ అసెట్ 1,50,000 ఐసిఐసిఐ బ్యాంక్. నెక్స్ట్ ఎస్డి డిపాజిట్ ఆఫీస్, ఇది మనకి డిపాజిట్ అసెట్స్లో తీసుకోవాలి పేమెంట్. ఎస్డి ఆఫీస్ డిపాజిట్స్ 25,000 ఐసిఐసిఐ బ్యాంక్. నెక్స్ట్ సెల్ ఫోన్, ఇవి కూడా చెక్ కాబట్టి అన్ని పేమెంట్లు తీసుకోవాలి. మళ్ళీ డెబిట్ చేస్తాను, ఆల్ట్ సి, కంప్యూటర్, కంట్రోల్ సి, కంట్రోల్ వి, 25,000 మళ్ళీ డెబిట్ చేస్తాను, ఆల్ట్ సి, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్, కంట్రోల్ సి, కంట్రోల్ వి, 5,000 ఆల్ట్ సి, మోటార్ వెహికల్, కంట్రోల్ సి, కంట్రోల్ వి, అంటే ఐసిఐసిఐ బ్యాంక్. ఈ విధంగా అన్ని డెబిట్ చేసి క్రెడిట్ చెక్ చేయాలి. సేవ్. నెక్స్ట్ పర్చేజ్ ద ఫాలోయింగ్ ఐటమ్స్ ఫ్రమ్ A to Z ట్రేడర్స్. పర్చేజ్ తీసుకోవాలి, ఆల్ట్ సి, A to Z ట్రేడర్స్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. క్రెడిటర్స్
జిఎస్టీ నెంబర్ ఇవ్వాలి. 37 ఉందంటే నువ్వు ఆటోమేటిక్గా ఏం ఆలోచించకూడదు, ఆంధ్రప్రదేశ్ అనుకోవాలి. 37 కాకుండా ఏరే నెంబర్ ఉందంటే ఆలోచించాలి. ఆల్ట్ సి, పర్చేజ్ అకౌంట్స్, గూడ్స్, ఐటమ్స్ ఉన్నాయి, హై కెపాసిటీ స్టెబిలైజర్స్, ఆల్ట్ సి. స్టెబిలైజర్స్ అనే గ్రూప్ చేస్తా, ఆల్ట్ సి. ఆల్ట్ సి, ఇన్వాయిస్, ఆల్ట్ డబ్ల్యూ 14 ఎస్ఎస్ఎన్ నెంబర్ అనేది ఇచ్చుకోండి. నేను ఏదో ఒకటి ఇస్తాను ఇక్కడ. పర్సంటేజ్ 28%, 100, 600. ట్యాక్స్ ఇవ్వాలి, ఆల్ట్ సి. రీసెంట్ ట్యాక్సెస్, జిఎస్టీ, సెంట్రల్ ట్యాక్స్, ఆల్ట్ సి. జిఎస్టీ, స్టేట్ ట్యాక్స్. టోటల్ వాల్యూ 76,800, 76,800. ఇక్కడ జిఎస్టీ ఉంది అంటే నువ్వు ఆటోమేటిక్గా సిజిఎస్టీ, జిఎస్టీ తీసుకోవాలని అర్థం. ఫస్ట్ మెటీరియల్ తెలియదు కాబట్టి అలా ఇచ్చి ఉంటారు. సెకండ్ మెటీరియల్ నుంచి ట్యాక్స్ ఉందంటే మీరు ఆటోమేటిక్గా ట్యాక్స్ ఉంది అనుకోవాలి. మళ్ళీ లో కెపాసిటీ ఓపెన్ వెల్ సబ్మెర్సిబుల్ మళ్ళీ పర్చేజ్ చేశారు అదే పర్సన్ నుంచి. జెట్ ట్రేడర్స్, స్టెబిలైజర్స్ నెంబర్స్, ఆల్ట్ డబ్ల్యూ, జిఎస్టీ నెంబర్ ఇచ్చుకోండి. 28%, 100, 400. ఆల్ట్ సి. ఓపెన్ వెల్ పంప్స్, కంట్రోల్ సి, కంట్రోల్ వి, ఆల్ట్ సి. పంప్స్ నెంబర్స్, పంప్స్ అనే గ్రూప్ చేసుకోవాలి. ఆల్ట్ డబ్ల్యూ 14, ఎస్ఎస్ఎన్ నెంబర్ ఇవ్వండి. 5%, 2.5, 2.5, 50, 1,500. ఆల్ట్ సి. సబ్మెర్సిబుల్ పంప్స్, కంట్రోల్ సి, కంట్రోల్ వి, పంప్స్, $3,39,950, 3,39,950. Save. Next, transferred from cash to petty cash, contra. Cash in hand. Next, drawings, payment. Capital. Next, carriage invoice. Land. Land చేసుకోవాలి. Profit and loss, alt F1 expand. Net loss 500. ఒకసారి బ్యాక్ చూద్దాం.
వచ్చిందా? నెట్ లాస్ 500. ఓకే, జూలై అయిపోయింది, ఇప్పుడు ఆగస్టు. మనం చేసింటనే చూడాలంటే డే బుక్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఆగస్టులో చూడు, ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. ఆగస్టులో అన్నీ పేమెంటే. ఆగస్టులో ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో చూడు. అన్నీ పేమెంటే. సేల్స్ ఇక్కడ పార్టీ నేమ్ ఏం లేదు, డైరెక్ట్ క్యాష్ తీసుకోవాలి. ఇక్కడ మన బిజినెస్ A to Z డేట్స్కి 3,96,500 పే చేయాలి. వాళ్ళు మనకు డిస్కౌంట్ 2,000 ఇచ్చారు, అంటే పేమెంట్లోనే 3,96,500. మళ్ళీ క్రెడిట్ ఆల్ట్ సి డిస్కౌంట్ రిసీవ్డ్ డైరెక్ట్ ఇన్కమ్. ఇక్కడ 2,000 ఇవ్వాలి. చేసే బ్యాంక్ ఇలా తీసుకోవాలి. రిమైనింగ్ నార్మలే సార్. ఒక్కసారి డ్రాయింగ్స్ కూడా చెప్పండి సార్. ఒకసారి డ్రాయింగ్స్ పేమెంట్, డెబిట్ డ్రాయింగ్స్, క్రెడిట్ క్యాష్ ఆల్రెడీ చెప్పాము కదా. అవును సార్, ఇప్పుడు డైరెక్ట్ క్యాపిటల్ కాకుండా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కిందకి తీసుకోవచ్చా? ఇండైరెక్ట్ ఎందుకు వస్తుంది? క్యాపిటల్ వస్తుంది. డైరెక్ట్ క్యాపిటల్ ని డెబిట్ చేయాలంటారా సార్? తీసుకున్నాం కదా 9th 1లో. క్యాపిటల్ డ్రాయింగ్స్ ఏ వచ్చినా అండర్లో క్యాపిటల్ అకౌంటే తీసుకోవాలి. క్యాపిటల్కి F6 వస్తుంది, డ్రాయింగ్స్కి పేమెంట్ వస్తుంది. చార్ట్ వేసి చెప్పాను కదా నీట్గా స్టార్టింగ్లో. ఇప్పుడు వచ్చేసి లేదు సార్. ఇప్పుడు అంటే డ్రాయింగ్స్ అనే లెడ్జరే క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు కదా సార్? చేయాలి డ్రాయింగ్స్ అనే. ఓనరే బిజినెస్ డబ్బులు ఇస్తే క్యాపిటల్, ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే డ్రాయింగ్. అవి 2 నేమ్స్ ఓనర్కి మాత్రమే. సెప్టెంబర్ చూడండి. శాలరీ అడ్వాన్స్ అండర్లో కరెంట్ అసెట్స్ తీసుకోవాలి. పేమెంట్ డెబిట్ శాలరీ అడ్వాన్స్, క్రెడిట్ క్యాష్ తీసుకోవాలి. F5లో తీసుకోవాలి. 26th. 27 ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అండర్లో కరెంట్ అసెట్స్, కన్వెన్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, షాప్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, ఎలక్ట్రిసిటీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అన్నీ డెబిట్ చేసి పెట్టి క్యాష్ క్రెడిట్ చేయాలి. 27. 28 నార్మల్ F8. ఇక్కడ ఆల్రెడీ శాలరీస్ అనే శాలరీ అడ్వాన్స్ 2,000 మేము తీసుకున్నాం. నీ శాలరీ ఇచ్చి 4 నెలలు 500 కట్ చేసి 12,000 శాలరీలో, లేదంటే 11,500 శాలరీలో 5,500 కట్ చేస్తే 4 నెలలకు ఆ అడ్వాన్స్ అనేది తిరిగిపోతుంది. ఎలా ఎంటర్ చేసుకోవాలి? పేమెంట్లోనే అది కూడా శాలరీస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 11,500, క్రెడిట్ శాలరీ అడ్వాన్స్ assets, తీసుకోవాలి. నువ్వు ముందుగా 2,000 అడ్వాన్స్ తీసుకున్నావు కాబట్టి నీ శాలరీలో 4 నెలలు 500 కట్ చేస్తూ ఎంట్రీస్ పాస్ చేస్తారు. ఇలా ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి. పర్చేజ్ ద ఫాలోయింగ్ గూడ్స్ ఫ్రమ్ రాజా ట్రేడర్స్. హై కెపాసిటీ, లో కెపాసిటీ, క్వాంటిటీ 50, 20, ఫ్రీ ఐటమ్స్ 5 of 4.
టోటల్ క్వాంటిటీ 5524. యాక్చువల్గా మన బిజినెస్ పర్చేజ్ చేసింది రాజా ట్రేడర్స్ నుంచి 5524. కానీ వాళ్ళు ఏం చేశారు, ఫ్రీ ఐటమ్స్ ఇచ్చారు. ఒక 4 అంటే 9 ఐటమ్స్ ఫ్రీ ఇచ్చారు. అవి కాకుండా మనం యాక్చువల్ బిల్లుడ్ అని మనం ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. చూడండి, పర్చేజ్లోకి వెళ్ళి దానికి సంబంధించిన ఆప్షన్ F11లో ఉంటుంది. F11లో లాస్ట్ ఆప్షన్ యూజ్ సపరేట్ యాక్చువల్ అండ్ బిల్డ్ క్వాంటిటీ కాలమ్స్ ఇన్వాయిసెస్. ఇది ఎస్ పెడితే కంట్రోల్ ఏ ఫార్మాట్ మారిపోతుంది. ఇక్కడ ఆల్ట్ సి రాజా ట్రేడర్స్ ఎంట్రీ క్రియేటర్స్ 37 ఇస్తున్నాం. ఐటమ్ హై కెపాసిటీ 50. ఆ 5 అనేది కనిపించవు కంటికి. 650. టోటల్ 24, బట్ బిల్ వేసింది 20K, అంటే 4 ఐటమ్స్ ఫ్రీ ఇచ్చాడు. 400. దీని కింద ట్యాక్స్ ఇవ్వాలి. 11,840 రూపీస్ వచ్చిన కింద. ఎప్పుడైతే ఫ్రీ ఐటమ్స్ వస్తాయో అప్పుడు ఈ ఫార్మాట్ మార్చుకోవాలి. ఇవి లేదు అన్నప్పుడు ఏం చేయాలి, మళ్ళీ F11కి వెళ్ళి నో పెట్టాలి, నార్మల్గా వచ్చేస్తుంది. తర్వాత ఫస్ట్ వీక్ మర్చెంట్స్ వాళ్ళకి మనం అమౌంట్ పే చేయాలి. లేటుగా పే చేసినాం, అందుకు వాళ్ళు ఇంట్రెస్ట్ వేశారు 1945 రూపాయలు, అంటే పేమెంట్. ఫస్ట్ వీక్ ప్లేస్లో నేను A to Z తీసుకుంటాను, మీరు ఫస్ట్ వీక్ తీసుకోండి. 6,45,000. దాని కింద మళ్ళీ డెబిట్ ఇంట్రెస్ట్ పేడ్. డైరెక్ట్ ట్యాక్స్ 1945 బ్యాంక్ ఎంటర్ చేసుకోవాలి. ఎందుకంటే లేటుగా పే చేశారంటే వాళ్ళు ట్యాక్స్ వేస్తారు. నెక్స్ట్ ఇవన్నీ డెబిట్ చేసి 33 క్రెడిట్ పెట్టి క్యాష్ చేయాలి. నెక్స్ట్ ఇది చూడండి, జావా ట్రేడింగ్ కంపెనీ. F8. Alt C, Control V. Debtors 7. లేదు, నేను జస్ట్ 37 ఇస్తాను. 8 సేల్స్ చేయలేదు కాబట్టి ఆన్ ద స్పాట్ చేస్తున్నాను. సేల్స్ అకౌంట్స్. హై కెపాసిటీ స్టెబిలైజర్స్ యాక్చువల్ 22, బట్ బిల్ వేసింది 20K వేసాను, అంటే 2 ఐటమ్స్ ఫ్రీ ఇచ్చినాడు. రేటు 750. లో కెపాసిటీ స్టెబిలైజర్స్ 6, 5, 450. CGST, HGST. టోటల్ బిల్లు 22,080 రూపీస్ వచ్చిందా? ఇలా ఎంటర్ చేసుకోవాలి. 3 ఐటమ్స్ ఉన్నప్పుడు ఇలా ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ డేటా టెక్ కూడా సేమ్ అదే. మీరు అప్పుగా పర్చేజ్ చేసాం, అప్పుగా సేల్ చేసినాం, వాళ్ళు మనకు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి F6 వస్తాయి. ఈ 3 F6 వస్తాయి. శాలరీ ద్వారా సలాడ్ చెప్పేశాను. తర్వాత దీంట్లో డిస్కౌంట్ వచ్చింది. అప్పుడు ఏం చేయాలి, F11కి వెళ్ళి బిల్లుడ్ క్వాంటిటీ నో పెట్టాలి. నో పెట్టేసి యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్వాయిసెస్ ఇది ఎస్ పెట్టాలి. దాని కింద ఉన్నది నో పెట్టాలి. నో పెట్టేస్తే నార్మల్గా వచ్చేస్తుంది. సేల్సే కదా. పర్సన్ సీక్రెస్ట్ ట్రేడింగ్ కార్పొరేషన్. Control C, Alt C, Control V. Sundry debtors 7 ఇస్తున్నాం. స్టెబిలైజర్స్ 90, 900. ఇక్కడ డిస్కౌంట్ కాలం వచ్చి ఉంటుంది. పర్సెంటేజ్ ఎంత 5%. దాని కింద ట్యాక్స్ ఇవ్వాలి. టోటల్ ఇక్కడ మనకి ఎంత వచ్చింది
98,496 వచ్చింది. ఇలా డిస్కౌంట్ వచ్చినప్పుడు ఇలా ఇవ్వాలి. ఫ్రీ ఐటమ్స్ ఉన్నప్పుడు మాత్రమే యాక్చువల్ బిల్లు క్వాంటిటీ వేసి పెట్టుకోవాలి, లేదంటే నో పెట్టేయాలి, మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది. ఇలా ఎంటర్ చేయాలి. ఇంకా రిమైనింగ్ అని నార్మలే. డిసెంబర్లో చూడండి ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. ఇక్కడ రిటర్న్ 10 లో కెపాసిటీ స్టెబిలైజర్స్ అన్నాడు. అంటే ఏంటి? ఇన్వెంటరీలో డెబిట్ పర్చేజ్ రిటర్న్ అంటే డెబిట్ నోట్, సేల్స్లో క్రెడిట్ నోట్. ఇప్పుడు అదర్ వాచెస్లోకి వెళ్ళి డెబిట్ నోట్ తీసుకోవాలి. A to Z ట్రేడర్స్. లో కెపాసిటీ క్వాంటిటీ ఇస్తే చాలు, రేట్ ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. ట్యాక్స్ ఇవ్వాలి, ఇవ్వకపోతే నష్టం మీకే. పర్చేజ్ రిటర్న్కి ఇన్వెంటరీలో డెబిట్ నోట్, సేల్స్ రిటర్న్కి ఇన్వెంటరీ క్రెడిట్ నోట్. రిమైనింగ్ సేమ్ నార్మల్. తర్వాత జేవా ట్రేడింగ్ కార్పొరేషన్ రిటర్న్ అన్నాడు. ఆల్రెడీ మనం సేల్ చేసినాం, వాళ్ళు ఏదో డ్యామేజ్ వచ్చినాయని రిటర్న్ చేస్తున్నాం, అంటే క్రెడిట్ నోట్. జావా ట్రేడింగ్ కంపెనీ. కెపాసిటీ క్వాంటిటీ ఇస్తే చాలు, రేట్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ట్యాక్స్ ఇవ్వాలి, సిజిఎస్టీ హెచ్జిఎస్టీ, ఇవ్వకపోతే నష్టం మీకే. 37,990 వచ్చిందా? సేవ్. నెక్స్ట్ చూడండి ఏమైనా డౌట్స్ ఏమో. ఇవన్నీ నార్మల్, ఇంకా మీరు నార్మల్గా చేసుకుంటూ వెళ్ళాలంటే. ఫిబ్రవరిలో చూడండి ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. ఫిబ్రవరి మార్చ్ తర్వాత అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్, ఇవి నార్మల్. ఇంకా ప్రొవిజన్స్ F7లో పోసేయాలి. ప్రింట్ ఆల్ట్ సి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, ప్రింట్ పేయబుల్, ప్రొవిజన్స్ ఇలా. నెక్స్ట్ సాలరీస్, salary payable, provisions, electricity, expense payable. Next depreciation, total amount 37,300. Cell phone 1,800. Computer 15,000. Electrical fittings 500. Furniture and fixtures 15,000. Motor vehicle 5,000. ఇలా డెబిట్ అన్ని చేసి టోటల్ అమౌంట్ ఎంటర్ చేసి రిమైనింగ్ అన్ని క్రెడిట్ చేయాలి. నెక్స్ట్ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అండ్ ఇన్సూరెన్స్ ఎక్స్పెన్స్, ఆల్ టు సి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 1,800. ప్రీపెయిడ్
మీరు ఆల్రెడీ చేసి ఉంటారు, నేను అన్నీ చేయలేదు కాబట్టి నేను చేసేస్తున్నాను. కరెంట్ అసెట్స్, డ్రాయింగ్స్ 53,000, క్యాపిటల్, నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్. సో అక్కడ మీరు అన్నీ చేస్తే 19,793 వస్తుంది. నాకు రాలేదు కాబట్టి ఇక్కడ నాకు డబుల్ అవుతుంది. మీరు అన్నీ చేశారంటే అక్కడ వచ్చేస్తుంది. అది జీరో అయిపోయి క్యాపిటలే కలిపేయాలి. ఇలా ప్రాఫిట్ అండ్ లాస్ జీరో అయిపోయి క్యాపిటలే కలిసిపోతుంది. ఇట్లా మనం చేయాలి. దీన్ని కూడా స్ప్లిట్ చేయొచ్చు. సర్వీస్ కంపెనీ ఎలా స్ప్లిట్ చేసావో ఇది కూడా సేమ్ అలాగే స్ప్లిట్ చేయొచ్చు. దీనే ట్రేడింగ్ అంటారండి. హియర్ ఎనీ డౌట్స్ గైస్? క్లియర్ సార్. యా, సేమ్ అంతే. ఇంకా మంత్ వైజ్ డేట్లు మార్చుకుంటూ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తూ బ్యాక్ ఎండ్లో ప్రాఫిట్ అలా చూడాలి. దీంట్లో కూడా మీకు ఏమైనా డౌట్స్ వస్తే బ్యాక్ ఎండ్లో వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రాఫిట్ అండ్ లాస్ ఇక్కడ ఇచ్చి ఉంటాను, గ్రూప్స్ లెడ్ చేసి ఇచ్చి ఉంటాను, ఫంక్షన్ కీస్ కూడా ఇచ్చి ఉంటాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వెళ్ళి చూసుకోవచ్చు. ఏ డౌట్స్ మా? క్లియర్? గైస్ డన్. ఓకే అండి, డన్.